హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారటర్నింగ్ కలెక్షన్. ఈరోజైతే నేను కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ అనేది ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. సో నేనైతే మ్యాంగో ఫ్లేవర్ది తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్, అండ్ ఇంకా వెనీలా ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా దొరుకుతాయి మార్కెట్లో. ముందుగా అయితే దానిమ్మ పండుని ఇలా ఒలుచుకున్నాను, అండ్ బనానాని కూడా తరిగేసుకున్నాను. బనానా అయితే లాస్ట్లో తరుగుకోండి, ఎందుకంటే బ్లాక్ అవుతుంది కదా. సో ఫస్ట్ అయితే ఒక 300 ml మిల్క్ని తీసుకున్నాను. అందులోంచి కొద్దిగా కప్లో కొంచెం మిల్క్ అనేది వేసుకున్నాను. అందులోకి ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువగా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి అసలు ఏమాత్రం లంప్స్ అనేవి లేకుండా బాగా ఇలా కలిపేసుకున్నాను. సో ఇది ఎలా అంటే 500 mlకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేస్తే సరిపోతుందండి. సో 500కి సగం 250 కదా, 250 mlకి అయితే 1 స్పూన్ సరిపోతుంది. నేనైతే 300 ml తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇలా కలుపుకున్నాను. అండ్ మీరు రిమైనింగ్ మిల్క్ని స్టవ్ మీద ఇలా అంటించేసి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారటర్నింగ్ కలెక్షన్. ఈరోజైతే నేను కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ అనేది ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. సో నేనైతే మ్యాంగో ఫ్లేవర్ది తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్, అండ్ ఇంకా వెనీలా ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా దొరుకుతాయి మార్కెట్లో. ముందుగా అయితే దానిమ్మ పండుని ఇలా ఒలుచుకున్నాను, అండ్ బనానాని కూడా తరిగేసుకున్నాను. బనానా అయితే లాస్ట్లో తరుగుకోండి, ఎందుకంటే బ్లాక్ అవుతుంది కదా. సో ఫస్ట్ అయితే ఒక 300 ml మిల్క్ని తీసుకున్నాను. అందులోంచి కొద్దిగా కప్లో కొంచెం మిల్క్ అనేది వేసుకున్నాను. అందులోకి ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువగా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి అసలు ఏమాత్రం లంప్స్ అనేవి లేకుండా బాగా ఇలా కలిపేసుకున్నాను. సో ఇది ఎలా అంటే 500 mlకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేస్తే సరిపోతుందండి. సో 500కి సగం 250 కదా, 250 mlకి అయితే 1 స్పూన్ సరిపోతుంది. నేనైతే 300 ml తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇలా కలుపుకున్నాను. అండ్ మీరు రిమైనింగ్ మిల్క్ని స్టవ్ మీద ఇలా అంటించేసి పాలని మరిగించుకోవాలి. సో కొంచెం మరుగుతున్నప్పుడు మనం ఇందాక కలుపుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ వేసి, ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాలలో వేసి కలిపేసుకోవాలి. సో లంప్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇక 3 టేబుల్ స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే. మీకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో 3 టేబుల్ స్పూన్ కూడా సరిపోతుంది. సో ఇలా షుగర్ యాడ్ చేసుకున్నాక మొత్తంగా ఒకసారి కలుపుకున్నానండి. అంతే ఈజీగా, చాలా 5 మినిట్స్లో ఇది అనేది తయారైపోతుంది. సేమ్ మనకి ఐస్ క్రీమ్ లాగే అనిపిస్తుందండి టేస్ట్. మ్యాంగో ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం అని చెప్పి